హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్కి సంబంధించి చూస్తున్నప్పుడు సిఏ ఫౌండేషన్లో ఉన్న ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఐసిఏ స్టడీ మెటీరియల్కి సంబంధించి 12 ఫాల్స్ ఎంసీక్యూస్ అండ్ థియరిటికల్ క్వశ్చన్ని డిస్కషన్ చేస్తాము. అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? దేర్ హీజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్, బోత్ ఆర్ సేమ్ అంటున్నా. అది కరెక్టా కాదా? ఫస్ట్ అది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అని చెప్పవచ్చు. సో స్టేట్మెంట్ అనేది ఫాల్స్. జస్ట్ సెకండ్, ఇలా రాద్దాం ఫ్రెష్గా. సో స్టేట్మెంట్ అనేది ఫాల్స్. బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఫస్ట్ పాయింట్ అది రాసేయచ్చు. ఈ అకౌంటింగ్ అనేది బ్రాడర్ ఉంటుంది. ఏముంటుంది? అకౌంటింగ్ అనేది బ్రాడర్ ఉంటుంది. ఇందులో బుక్ కీపింగ్లో ఓన్లీ ఐడెంటిఫికేషన్, మెజర్మెంట్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్ మాత్రమే ఉంటుంది. దీనికి అడిషన్గా ప్లస్ అంటే ఐడెంటిఫికేషన్, మెజర్మెంట్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, కమ్యూనికేషన్ ఇవన్నీ అకౌంటింగ్లో వస్తాయి. కాబట్టి బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ కవర్ ద ప్రిపరేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ కమ్యూనికేషన్ టు ద యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ డీల్ చేస్తుంది దాన్ని కాదు. యాక్చువల్గా మనకి ఏది డీల్ చేస్తుంది దానికి సంబంధించి అంటే, జస్ట్ సెకండ్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది కవర్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చెప్పాలి? అది స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అని చెప్పి, ఎందుకు? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది డీల్ చేస్తుంది ఏదాన్ని? ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇందాక ఈ పాయింట్లో ఇంకొకటి కూడా మనం ఈజీగా చెప్పొచ్చు. బుక్ కీపింగ్ అనేది ఆఫ్టర్ అకౌంటింగ్ అనేది ఆఫ్టర్ బుక్ కీపింగ్ ఎండ్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యేది. కాబట్టి ఆ పాయింట్ గురించి చెప్పొచ్చు. నెక్స్ట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ హీస్ కన్సర్న్డ్ విత్ ఇంటర్నల్ రిపోర్టింగ్ టు ద మేనేజర్స్ ఆఫ్ ఏ బిజినెస్ యూనిట్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ డీల్ చేస్తుంది అది కాదు, మేనేజ్మెంట్ అకౌంటింగ్ డీల్ చేస్తుంది. సో మనం ఏం చెప్పాలి? సో స్టేట్మెంట్, గివెన్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఫాల్స్ అని రాయాలా థర్డ్ దానికి. సో థర్డ్ ఇది ఫాల్స్ అని చెప్పి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది డీల్ చేస్తుంది. ఎవరు డీల్ చేస్తారు? మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది డీల్ చేస్తుంది. ఏ దానికి సంబంధించి? ఈ ఇంటర్నల్ రిపోర్టింగ్ ఇవ్వాలి అన్నప్పుడు ఫైనాన్షియల్ బిజినెస్ యూనిట్కి సంబంధించి. అది థర్డ్ పాయింట్. సో ఫైనాన్షియల్ ఇంటర్నల్ రిపోర్టింగ్ ఎవరు చూసుకుంటారు? మేనేజ్మెంట్ అకౌంటింగ్. ప్రిపరేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇది స్టేట్మెంట్ ఫాల్స్. సో ఇప్పటికి మనం మూడు చూసినాము, మూడు ఫాల్స్ స్టేట్మెంట్లే. సో ఇది ఫాల్సే, ఇది ఫాల్సే, ఇది ఫాల్సే. నెక్స్ట్, కస్టమర్ ఆఫ్ బిజినెస్ షుడ్ నాట్ బి కన్సిడర్ హ్యాస్ యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిపేర్డ్ బై బిజినెస్. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు నో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్. కరెక్టా? ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకు? చూడండి. సో ఫోర్త్ది ఏం చెప్పొచ్చు? ఎందుకు ఫోర్త్ వన్? సో ఫస్ట్ మనం ఫాల్స్ అని రాసుకుంటాము. తర్వాత ఫాల్స్లో యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఉంటుంది. యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్లో ఎవరెవరు వస్తారు? ఇంటర్నల్ వాళ్ళు వస్తారు అండ్ ఎక్స్టర్నల్ వాళ్ళు వస్తారు. కరెక్టేనా? ఎస్, ఇంటర్నల్ వాళ్ళు వస్తారు, ఎక్స్టర్నల్ వాళ్ళు వస్తారు. ఇంటర్నల్లో బోర్డ్ మీటింగ్ వాళ్ళు, మేనేజర్స్, పార్ట్నర్స్ వీళ్ళంతా వస్తారు. ఎక్స్టర్నల్స్లో ఇన్వెస్టార్లు, తర్వాత గవర్నమెంట్, బ్యాంక్, లెండర్, సప్లయర్, కస్టమర్. సో కస్టమర్ ఆల్సో పార్ట్ ఆఫ్ యూజర్స్ అని మనం నెక్స్ట్ పాయింట్గా చెప్పాలి. అది ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమో చూడండి. సో ఫోర్త్ కూడా రాంగ్. Summarizing is the basic function of accounting. All business transactions of a financial character, evidenced by some documents such as sale bills, passbook, salary slip, are recorded in the books of accounting. ఏమంటున్నాడు మనకి? బేసిక్ ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి? బేసిక్ ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్ అంటే రికార్డింగ్. కాబట్టి ఇది కూడా తప్పు. మనం ఏం రాయాలా? ఫిఫ్త్ వన్ కాబట్టి ఫస్ట్ ఫిఫ్త్ వన్ అని చెప్పాలా. సో గివెన్ స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్ అని చెప్తాం. సో ఫాల్స్ ఎందుకు? బేసిక్ ఫంక్షన్ అంటే రికార్డింగ్. సో రికార్డింగ్ ఇస్ ద బేసిక్ ఫంక్షన్. సో బేసిక్ ఫంక్షన్ అంటే రికార్డింగ్ అకౌంటింగ్ లో. సమ్మరైజింగ్ ఏం చేస్తుంది? కన్సర్న్ ఏమి? ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ క్లాసిఫైడ్ చేసిన డేటాని మేనని ఎట్లయితే ఇంటర్నల్ కి ఎక్స్టర్నల్ కి కావాల్సిన అట్లు సమ్మరైజ్ చేయడం, సమ్మరీ ప్రొవైడ్ చేయడం అనేది సమ్మరైజర్ కి సంబంధించినది. సో
గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్ 6. Balance sheet show the position of the business on the day of its preparation and not on future date. ఇది కరెక్టా రాంగా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకు? మనం బ్యాలెన్స్ షీట్ రాసేటప్పుడు బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March అని రాస్తాం. ఎందుకంటాము? ఓన్లీ ఆ డేట్ కి మాత్రమే డిస్కషన్ చేస్తుంది కాబట్టి. సో 6th క్వశ్చన్ కి మనం ఏం రాయొచ్చు? స్టేట్మెంట్ వచ్చేసి కరెక్టా కాబట్టి స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. బ్యాలెన్స్ షీట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఎంటిటీ అట్ ఏ గివెన్ డేట్ కి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఓకే, అది కరెక్ట్. నెక్స్ట్, ఇది ఎన్నో క్వశ్చన్ అయిపోయినది? 6th క్వశ్చన్. సో 6-1. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏముందో చూద్దాం. 7th క్వశ్చన్. Objectives of bookkeeping are complete recording of transaction and ascertainment of financial effect of business. Yes, బుక్ కీపింగ్ అనేది ఫైనాన్షియల్ ఎఫెక్ట్ మాత్రమే డిస్కషన్ చేస్తుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఎటువంటి ఉపయోగపడదు. సో గివెన్ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? కరెక్ట్. సో మనం 7th 1కి ఏం రాయాలా? 7th 1 ఆన్సర్ ఈజ్ ట్రూ. ఎందుకు? బుక్ కీపింగ్ అనేది జస్ట్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి, ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి కన్సర్న్ కంప్లీట్. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏమి? కంప్లీట్ చేయాలి రికార్డింగ్ అండ్ కంబైన్ చేయాలి ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి డూయింగ్ ద అకౌంటింగ్ ప్రేడిక్ అనేది చెప్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 7కి ట్రూ అని పెడతాము. నెక్స్ట్, వీటితో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది అయిపోతాయి. నెక్స్ట్ ఎంసీక్యూస్. ఎంసీక్యూస్లో ఏమున్నాయి? వాట్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సబ్ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్. సబ్ఫీల్డ్స్ కానీ మనం డిస్కషన్ చేయాలి. ఇప్పుడు సబ్ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏమేమి వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే మనకు వచ్చేది, జస్ట్ సెకండ్ ఇక్కడ రాద్దాం. సో ఎంసీక్యూస్ లో ఫస్ట్ 1 సబ్ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ వస్తుంది. ఎస్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. తర్వాత మేనేజ్మెంట్ అకౌంటింగ్, తర్వాత కాస్ట్ అకౌంటింగ్, తర్వాత సోషల్ రిపోర్టింగ్ అకౌంటింగ్, తర్వాత హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. సో ఈ 5 ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, సోషల్ రిపోర్టింగ్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. వాళ్ళు మనకు క్వశ్చన్ ఏం అడిగినారు? విచ్ ఈస్ నాట్ ఏ సబ్ ఫీల్డ్. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది చెప్పినాను, కాస్ట్ అకౌంటింగ్ అని చెప్పిన. సో ఇట్ ఈస్ రాదు. మనకు అడిగినది కూడా నాట్ ఏ సబ్ ఫీల్డ్, బుక్ కీపింగ్ అనేది కాదు. నెక్స్ట్, పర్పస్ ఆఫ్ అన్ అకౌంటింగ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ఆల్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. సో అకౌంటింగ్ సిస్టమ్ అనేది పర్పస్ ఏంటి? పర్పస్ ఏమి? మనం రికార్డింగ్ చేయాలా, మన యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డింగ్ చేయాలా. సో ఇంటర్ప్రిట్ అండ్ రికార్డింగ్, క్లాసిఫై ద ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టు ఫెసిలిటేట్ ద ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్. యాక్చువల్గా అకౌంటింగ్ సిస్టమ్ అంటే 2nd క్వశ్చన్ కదా. సో 2nd క్వశ్చన్కి ఏం రాయొచ్చు మనము? సెకండ్, ఫస్ట్ అకౌంటింగ్ డెఫినేషన్. అకౌంటింగ్ డెఫినేషన్లో ఏం చెప్తారు? అకౌంటింగ్ ఈజ్ ఏ ఆర్ట్ ఆఫ్ recording, classifying, summarizing in a significant manner of money, transactions, events in at least of financial character and interpreting the results thereof. ఇది అకౌంటింగ్ డెఫినేషన్. వీళ్ళు ఏమి ఇచ్చినారు ఇక్కడ? ఇంటర్ప్రిటింగ్ వచ్చిందా? వర్డ్ వచ్చింది. రికార్డింగ్ వచ్చిందా? వర్డ్ వచ్చింది. క్లాసిఫైయింగ్ వచ్చిందా? ఎస్ వచ్చింది. రిఫెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డిక్టేట్ చేయాలి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది ఎక్కడైనా చైనామంటే డెఫినేషన్ లో. సో నేను డెఫినేషన్ ఇక్కడ చెప్పిన, అకౌంటింగ్ డిఫైన్స్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ ఆఫ్ మనీ, ట్రాన్సాక్షన్, ఈవెంట్స్, ఫైనాన్షియల్ క్యారెక్టర్, ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ దేర్ ఆఫ్ అని చెప్పినాము. అందుకని డిక్టేట్ చేయాలనేది ఎక్కడ చెప్పలేదు. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. సో ఎక్సెప్ట్ అని అడిగినాడు, అడిగినాడు ఎక్సెప్ట్ అనే అడిగినారు. నెక్స్ట్, బుక్ కీపింగ్ ఈజ్ కన్సర్న్డ్ విత్. బుక్ కీపింగ్ రెండింటికి కన్సర్న్ చేస్తుంది. ఒకటి రికార్డింగ్ చేయనిక ఏం చేస్తుంది? మనకి మెయిన్లీగా కన్సర్నింగ్ ఏమి? రికార్డింగ్ చేయనిక చూసుకుంటుంది. అండ్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ చెప్పడానికి, ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అన్న ఆప్షన్ ఇచ్చినాడు ఇక్కడ, ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఇచ్చేలా. సో ఇది తప్పు. డిజైనింగ్, సిస్టమేటిక్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్ ఇవన్నీ అకౌంటింగ్ చేస్తుంది. నెక్స్ట్, ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్, ఇది కూడా అకౌంటింగ్ చేస్తుంది. సో ఓన్లీ బుక్ కీపింగ్ కన్సర్న్ విత్ రికార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా. నెక్స్ట్ 4th 1, ఆల్
the following are functions of accounting except. Now functions of accounting ఏమేమి వస్తాయి ఫంక్షన్స్ అంటే అకౌంటింగ్ ఫంక్షన్స్ అంటే మనకి మెయిన్గా ఇక్కడ రాద్దాం. సో మెయిన్గా అకౌంటింగ్ ఫంక్షన్స్ వచ్చేసి జస్ట్ సెకండ్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫంక్షన్స్లో ఫస్ట్ది మెజర్మెంట్ సారీ మెజర్మెంట్ ఉంటుంది. తర్వాత ఫోర్కాస్టింగ్ ఉంటుంది. మెజర్మెంట్ అంటే ఏమి పాస్ట్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పేది. ఫోర్కాస్టింగ్ అంటే ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పేది. తర్వాత డెసిషన్ మేకింగ్ ఉంటుంది కరెంట్ దాని గురించి. తర్వాత కంపారిజన్ అండ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. కంపారిజన్ అంటే ఇంటర్ఫామ్ కంపారిజన్ చేయొచ్చు, ఇంటర్ఫామ్ కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ కంట్రోల్ గురించి ఉంటుంది. అంటే ఇంటర్నల్ ఇంటర్నల్లో ఉన్న వాటిని ఐడెంటిఫికేషన్ చేయడం, వీక్నెసెస్ ఏముంటే వాటిని. నెక్స్ట్ గవర్నింగ్ రెగ్యులేషన్స్ అండ్ టాక్సేషన్ గవర్నమెంట్ కి సంబంధించి ఇవి మనకున్న మెథడ్స్, మనకున్న ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. సో మెజర్మెంట్, ఫోర్కాస్టింగ్, డెసిషన్ మేకింగ్, కంపారిజన్, కంట్రోల్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్. డెసిషన్ మేకింగ్ చెప్పినామా? ఎస్, డెసిషన్ మేకింగ్ చెప్పినా. ఫోర్కాస్టింగ్ చెప్పినామా? చెప్పినాము. ఈ లెడ్జర్ పోస్టింగ్ చెప్పలేదు. సో ఈ ఎక్సెప్ట్ అన్నాడు కాబట్టి లెడ్జర్ పోస్టింగ్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఎవరు ఏ దానిలో వస్తాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది? అకౌంటింగ్ లోనే కదా. సో అకౌంటింగ్ లోనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వస్తాయి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కమ్స్ అండర్ అకౌంటింగ్. ఎందుకు? అకౌంటింగ్ డెఫినేషన్ మనం చెప్పినాము. అకౌంటింగ్ డెఫినేషన్ లో ఏం చెప్పినాము? అకౌంటింగ్ డెఫినేషన్ లో అకౌంటింగ్ డిఫైన్స్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్ సిగ్నిఫికెంట్ ఇన్ ఏ సమ్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మేనర్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్ ఈవెంట్, ఫైనాన్షియల్ క్యారెక్టర్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్. రిజల్ట్స్ అంటే ఏమొస్తాయి? ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్ కాబట్టి. నెక్స్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ బిజినెస్ ఈజ్ అసోసియేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. ఫైనాన్షియల్ పొజిషన్ ని మనం ఏ దానికి అని చెప్తాము? ఇందాక నేను చెప్పినాను నేను ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే పిఎన్ఎల్, ఫైనాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్. సో 6-1 కి మనకు ఆన్సర్ ఏమి? బ్యాలెన్స్ షీట్. యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్స్. యూజర్స్ ఎవరెవరు వస్తారు మనకి? లెండర్ కావచ్చు, సప్లయర్స్ కావచ్చు, క్రెడిటర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు. వాట్ ఎవర్ క్రెడిటర్స్, కస్టమర్స్, లెండర్స్ అందరూ వచ్చేస్తారు. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 7 కి ఆప్షన్ సి ద ఆన్సర్. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డు నాట్ కన్సిడర్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో మనకి ఏముంటుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనుకుంటే అసెట్స్ ఉంటాయి, క్యాపిటల్ ఉంటుంది, లయబిలిటీ ఉంటాయి. కరెక్టేనా? అసెట్స్ లో క్యాపిటల్, లయబిలిటీ ఉంటాయి. అండ్ ఇక్కడ అన్ని మానిటరీ టర్మ్స్ కి సంబంధించి మాత్రమే ఉంటాయి. నాన్ మానిటరీ టర్మ్స్ మనం ఏమైనా ఇంక్లూడ్ చేస్తామా? నాన్ మానిటరీ టర్మ్ ని ఇంక్లూడ్ చేయడం. మనకు నాట్ కన్సిడర్ అన్నారు కాబట్టి అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎక్స్పెషల్లీ నాన్ మానిటరీ టర్మ్స్ అనేది ఉండవు. నెక్స్ట్ ఆన్ జనవరి 1st సోహన్ పేడ్ రెంట్ ఆఫ్ 5,000. దిస్ కెన్ బి క్లాసిఫైడ్ హ్యాజ్. సో సోహన్ అనేవాడు రెంట్ పేమెంట్ చేసినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ మానిటరీ టర్మ్స్. సో ఇట్ కమ్స్ ఆన్ ద ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆన్ 31st March 2022 ఆఫ్టర్ సేల్ ఆఫ్ గూడ్స్, ఏమి సేల్ అయిపోయిన తర్వాత వర్త్ 2,000 హీఈస్ లెఫ్ట్ విత్ క్లోజింగ్ స్టాక్. ఇదేమి దీనికోసం ఎటువంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఇన్వాల్వ్ కాలే. ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఇది క్లోజింగ్ స్టాక్ అన్నాడు. క్లోజింగ్ స్టాక్ కమ్స్ అండర్ ఈవెంట్. ఇట్ ఈస్ ఈవెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. సో ఇందులో బిజినెస్ ట్రాన్సాక్షన్ కానిది ఏది అని అడుగుతున్నారు. సో బిజినెస్ ట్రాన్సాక్షన్ కానివి ఏవి? చూడండి, బాట్ ఏ మిషన్ ఆఫ్ 10,000 ఫర్ బిజినెస్. బిజినెస్ కోసం ఒక మిషనరీ కొన్నామంట. ఓకే. పేడ్ టువార్డ్ శాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ 5,000. ఓకే. పేడ్ సన్ ఫీ ఫ్రమ్ పర్సన్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్. సో పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ చేసినామంటే ఇట్ ఈస్ నాట్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ విచ్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ వెన్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ క్లియర్లీ ప్రజెంటెడ్. సో మనకేం అడుగుతున్నావు? క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కి ఏమేమి ఉంటాయి? క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే యాక్చువల్గా క్వాలిటేటివ్ క్యారెక్టర్స్ వచ్చేసి మనకి అండర్స్టాండింగ్, రిలవెన్స్, కంపారబిలిటీ వాటికి అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ది ఏ మెయిన్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి ఉన్నప్పుడు అండర్స్టాండబిలిటీ కంపల్సరీ ఉండాలి. క్లియర్లీ ప్రజెంటెడ్ అన్నప్పుడు. సో రిఫ్లెక్టెడ్ అంటే అండర్స్టాండింగ్ ఉండాలి. క్లియర్లీ ప్రజెంటెడ్ అంటే ఏమి? అండర్స్టాండింగబుల్ ఉండాలి అని వాళ్ళు చెప్పినారు. సో ఫస్ట్ 10th క్వశ్చన్. నెక్స్ట్ థియరిటికల్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ అకౌంటింగ్ అండ్ వాట్ ఆర్ ద సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్.
సో అకౌంటింగ్ ని డిఫైన్ చేయాలంట. డిఫైన్ చేయడం అనేది ఈజీనా? ఎస్, ఈజీనే. ఆల్రెడీ మనం డిఫైన్ చేసినాం ఇందాకనే. సో ఏం చెప్పొచ్చు? ఫస్ట్ అకౌంటింగ్ డెఫినేషన్ చెప్పాలి. ఏంది అకౌంటింగ్ డెఫినేషన్? అకౌంటింగ్ డెఫినేషన్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్. సో art of recording, classifying, summarizing in a significant manner in terms of money, transaction, and events, and at least one financial character, and interpreting the results thereof. ఇది అకౌంటింగ్ అంటే. ఎస్, అకౌంటింగ్ తర్వాత మనకి ఇంకొక క్వశ్చన్ అడిగినాడు. అందులో ఏమడిగినాడు? సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్. సబ్ ఫీల్డ్స్ మనం ఇందాక చెప్పినాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వస్తుంది, నెక్స్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ వస్తుంది, నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ వస్తుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ వస్తుంది, తర్వాత హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ అనేది వస్తుంది. సో ఇవి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఆర్ ద యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్? యూజర్స్ ఎవరెవరు వచ్చినారు మనకి? యూజర్స్ అంటే మనకున్న లిస్ట్ చూసుకుంటే ఇన్వెస్టార్ వస్తాడు, ఎంప్లాయీస్ వస్తారు, లెండర్స్ వస్తారు, సప్లయర్స్ వస్తారు, క్రెడిటార్స్ వస్తారు, కస్టమర్స్ వస్తారు, అండ్ గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, అండ్ వాళ్ళ యొక్క ఏజెన్సీస్ కూడా మనకి యూజర్లోకి వస్తారు. ఇది సెకండ్ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? డిస్కస్ బ్రీఫ్లీ ద రిలేషన్షిప్ ఆఫ్ అకౌంటింగ్. ఏమడుతున్నారు? రిలేషన్షిప్ ఆఫ్ అకౌంటింగ్. ఏ దానికి సంబంధించి రిలేషన్షిప్ కావాలా? ఈ ఎకనామిక్స్కి, స్టాట్స్కి, లాకి. సో ఎకనామిక్స్ కి, స్టాట్స్ కి, లాకున్న డిఫరెన్సెస్ చెప్పాలి. అకౌంటింగ్ వర్సెస్ ఎకనామిక్స్, అకౌంటింగ్ వర్సెస్ స్టాటిస్టిక్స్, అకౌంటింగ్ వర్సెస్ లా అనేది చెప్పాలి. సో ఫస్ట్ ఏముంది? అకౌంటింగ్ వర్సెస్ ఎకనామిక్స్ చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చేస్తే, సో అకౌంటింగ్ వర్సెస్ ఎకనామిక్స్ కదా. సో అకౌంటింగ్ వర్సెస్ ఎకనామిక్స్. ఫస్ట్ సింపుల్గా చెప్పొచ్చు, అకౌంటింగ్ అనేది ఆర్ట్, ఎకనామిక్ అనేది సైన్స్. ఏమి? అకౌంటింగ్ అనేది ఆర్ట్, ఎకనామిక్స్ అనేది సైన్స్. అకౌంటింగ్ లో ఇన్వాల్వ్స్ డెసిషన్ మేకింగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ రేషనల్ డెసిషన్ మేకింగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. రేషనల్ డెసిషన్ మేకింగ్ కి డిఫరెన్స్ ఏమి? ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ అట్లా కాదు, ఖచ్చితంగా లాజికలీ ప్రూవ్ కావాలి, హెన్స్ ప్రూవ్ కావాలి. థింకింగ్, మీరు నేను నమ్ముతున్నా, మూఢనమ్మకాలు అట్లాంటివన్నీ ఏముండవు, ఖచ్చితంగా ఉంటుంది. సో వీటి మధ్యలో ఇక్కడ అనాలిసిస్ ఆఫ్ ఎఫిషియంట్, వీళ్ళు ఏం చేస్తారంటే ఎఫిషియంట్ రిసోర్సెస్ ని తీసుకోవడం, స్కేర్ ఆఫ్ రిసోర్సెస్ ని చూసుకోవడం, హ్యూమన్ వాన్స్ ఏమి వాటిని చూసుకోవడం. అంటే వ్యూడ్ ఫ్రమ్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ సింగిల్ ఫర్మ్ కానీ అదే కంట్రీ ఓల్ కానీ చూసుకుంటుంది ఎకనామిక్స్ అనేది. బట్ అకౌంటింగ్ అనేది ఏమి? ఒక సిస్టమ్. ఇది ఈ డేటాని ప్రొవైడ్ చేస్తుంది, యూజ్ టు పర్మిట్ జడ్జిమెంట్ కోసము, అండ్ సమ్ నాన్ అకౌంటింగ్ డేటా కూడా ఉంటుంది రిలవెంట్ ఫర్ జడ్జిమెంట్ కోసము. నెక్స్ట్, అకౌంటింగ్ అనేది ఓవర్లాప్ చేస్తుంది. ఏం చేస్తుంది? అకౌంటింగ్ అనేది ఓవర్లాప్ చేస్తుంది ఎకనామిక్స్ ని. అండ్ తర్వాత ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంటింగ్ మేనేజ్మెంట్ డెసిషన్ ప్రాసెస్ లో. ఈ అకౌంటింగ్ అనేది మేనేజ్మెంట్ ప్రాసెస్ లో డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. బట్ ఎకనామిక్ థీరీస్ అనేది, ఈ థీరీస్ ఏవైతే ఉంటావో, ఏవి డిమాండ్ యూటిలిటీ కర్వ్ సర్వ్ అట్లా థీరీస్ ఉంటాయి కదా, అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి డెవలప్మెంట్కి, డెవలపింగ్ ద డెసిషన్ మేకింగ్కి. సో మేనేజ్మెంట్ యొక్క డెసిషన్ మేకింగ్ ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి అకౌంటింగ్ వర్క్ వస్తుంది. మేనేజ్మెంట్ యొక్క డెసిషన్ మేకింగ్ ని డెవలప్మెంట్ చేయడానికి ఎకనామిక్స్ అనేది వర్కౌట్ అవుతుంది. సో బట్ వాటి రెండిటి మధ్యలో వైడ్ గల్ఫ్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై వైడ్ గల్ఫ్? చూడడానికి సేమ్ ఉంటాయి, బట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఏంది? మొత్తం పాపులేషన్లో రిచ్ వర్సెస్ పూర్. సో చూడడానికి ఈక్వల్ గానే కనబడుతున్నారు అందరూ, బట్ దెర్ ఈస్ వైడ్ గల్ఫ్ బిట్వీన్ దిస్ పర్సన్స్. నెక్స్ట్, ఇక్కడ అకౌంటెంట్ వాళ్ళు ఐడియాస్ ఆఫ్ వాల్యూస్, ఇన్కమ్, క్యాపిటల్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ఎకనామిక్స్ చూసుకుంటుంటారు. అండ్ డెసిషన్ మేకింగ్ అకౌంటెంట్ వాళ్ళు డెవలప్ చేస్తారు. ఏంటివి? వాల్యుయేషన్లు, మెజర్మెంట్లు, డెసిషన్ మేకింగ్ ఇట్లాంటి టెక్నిక్ ని తీసుకుంటుంటారు. ఎక్కడ నుంచి? ఈ ఎకనామిక్స్ థియరీ నుంచే తీసుకుంటుంటారు. అండ్ ఈ ఎకనామిక్స్ వాళ్ళకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నామంటే నెక్సస్ అంటే అకౌంటింగ్ అండ్ ఎకనామిక్స్ చూస్తున్నప్పుడు ఫస్ట్ ఎకనామిక్స్ అనేవాళ్ళు ఎట్లా థింక్ చేస్తారు? వాల్యూ ఆఫ్ అసెట్ అనేది ఇది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ విచ్ కెన్ బి డెరైవ్డ్ ఫ్రమ్ సచ్ అసెట్.
అట్లా థింక్ చేస్తారు. అంటే ఏమి ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఏమేమి వస్తావో వాటన్నింటిని ప్రజెంట్ చేసుకుంటే అదే మన యొక్క వాల్యూ ఆఫ్ అసెట్ అంటాము. బట్ ఎకనామిక్స్లో ఫ్యూచర్ వాల్యూస్ని ప్రజెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ని ప్రజెంట్ చేసుకుంటే అదే మనకి అసెట్ అంటారు. బట్ అకౌంటింగ్ ప్రకారంగా అసెట్ అంటే ఏమి? అకౌంట్ ప్రకారంగా అసెట్ అంటే అక్కడ ఒక రిసోర్స్ ఉండాలి, దానికి కంట్రోల్ ఉండాలి, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఇన్ఫ్లో అవుతావు అనేది చెప్పాలి. అది డిఫరెన్స్ అనేది. అది ఫస్ట్కి సంబంధించి. నెక్స్ట్ అకౌంటింగ్ వర్సెస్ స్టాటిస్టిక్స్ అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ వర్సెస్ స్టాటిస్టిక్స్ అన్నప్పుడు ఫస్ట్ ఈ స్టాటిస్టిక్స్ ని అకౌంటింగ్ లో యూజ్ చేస్తున్నామంటే అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేషన్ చేసిన తర్వాత ఇది అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ ప్రిసైజ్ మేనర్లో ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ ఈవెన్ టు పైసా, అంటే ప్రతి ఒక్క అమౌంట్, ఇండివిజువల్ అమౌంట్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. ఇక్కడ అట్లా కాదు, మొత్తం గ్రూప్ వైజ్గా తీసుకొని డెసిషన్ అనేది తీసుకుంటాము. వాటికి సంబంధించి అకౌంట్లో ఆల్ వాల్యూ అనేది ఇంపార్టెన్స్ ఇండివిజువల్లీగా ఇంపార్టెంట్ ఉంటాయి. ఎందుకంటే బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. వేరే స్టాటిస్టిక్ లో టిపికల్ అనేది బేస్డ్ ఆన్ బిహేవియర్, బేస్డ్ ఆన్ ట్రెండ్ ఉంటుంది కాబట్టి గ్రూప్ ఆఫ్ చూసుకోవడం అనేది మెయిన్ ఉంటుంది. అండ్ ఈ స్టాటిస్టికల్ మెథడ్ ని అప్లై చేసి అకౌంటింగ్ డేటా, స్టాటిస్టికల్ మెథడ్ ని అప్లై చేసి అకౌంటింగ్ డేటాని రెడీ చేస్తుంటాము. అండ్ అకౌంటింగ్ రికార్డ్స్ అనేది షార్ట్ టర్మ్ వ్యూ చూసుకుంటుంది ఈవెంట్స్ కి అండ్ ఇయర్లీ, వైల్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది లాంగర్ వ్యూ ఉంటుంది. సో అకౌంటింగ్ చూసే షార్ట్ టర్మ్, ఇది లాంగ్ టర్మ్ వ్యూలో ఉంటుంది. నెక్స్ట్ వేరే హ్యావ్ ఈ స్టాటిస్టికల్ మెథడ్ కన్నా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క ట్రెండ్ ఎట్టుంది, స్టాటిస్టికల్ మెథడ్లో పాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేసినారు, కన్సిస్టెంట్ బేస్ ఉందా లేదా, అట్లా చూసుకోవాల్సినది ఉంటుంది వీటికి, వాటికి సంబంధించి. అండ్ ఈ స్టాటిస్టికల్ మెథడ్ అనేది ఏం చేస్తుంది? ఈ స్టాటిస్టికల్ మెథడ్ అనేది అకౌంటింగ్ డేటా అకౌంటింగ్ డేటాని డెవలప్ చేయడానికి, ఇంటర్ప్రిటేషన్ చేయడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది. ఎవరు? ఈ స్టాటిస్టిక్స్ వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనకి టైం సిరీస్, క్రాస్ సెక్షన్ కంపారిజన్, అకౌంటింగ్ డేటా, ఈ స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఇవన్నీ తీసుకోవడం అనమాట. నెక్స్ట్ ఇంకేముంది? అకౌంటింగ్ వర్సెస్ లా. అకౌంటింగ్ వర్సెస్ లా అంటే సింపుల్. సో అకౌంటింగ్ వర్సెస్ లా ఏం చెప్తారు ఇక్కడ? మనం అకౌంటింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా లాని ఫాలో కావాలి. అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ యాక్ట్లు ఉంటాయి. సో కాంట్రాక్ట్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, లేకుంటే కంపెనీస్ యాక్ట్. సో ఈ యాక్ట్లు ఏవైతే ఉన్నావో ఈ యాక్ట్ అంతా అకౌంటింగ్ చేసేటప్పుడు ఫాలో కావాలి. సో నేను ఒక పార్ట్నర్షిప్ కంపెనీకి పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది, అకౌంటింగ్ చేస్తున్నాను అనుకోండి. సో హ్యాస్ పర్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఏముందో అది ఫాలో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? నేను ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే అకౌంటింగ్ లో బుక్ చేద్దాం అనుకుంటున్నా. బట్ కంపెనీస్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఏం చేస్తుంది? 12% కి ఎక్సీడ్ కాకూడదు అని చెప్తుంది. సో నేను ఇది ఖచ్చితంగా ఫాలో కావాలి. ఇది అకౌంటింగ్ వర్సెస్ లాకి సంబంధించి మెయిన్ గా చెప్తున్నారు. సో డిఫరెంట్ డిఫరెంట్ లాస్ ఏవైతే ఉంటావో వాటన్నిటిని కంపల్సరీగా ఫాలో కావాలి అకౌంటింగ్ అనేది. నెక్స్ట్ డిస్కస్ లిమిటేషన్ ఇన్ విచ్ మస్ట్ బి ఇన్ మైండ్ వైల్ ఎవాల్యుయేటింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని చూసేటప్పుడు ఏమేమి మైండ్ లో పెట్టుకోవాలి అనేది క్వశ్చన్. సో ఉన్నది ఫోర్త్ క్వశ్చన్, లిమిటేషన్స్. కరెక్టేనా? లిమిటేషన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో అందులో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే, ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటావో మైండ్లో ఏం పెట్టుకోవాలంటే, రిలవెంట్ అసెసింగ్ ద వర్త్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ చూసినప్పుడు డు నాట్ ఫైండ్ ద ప్లేస్ ఆఫ్ అకౌంట్స్ హ్యాస్ దే కెనాట్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఏవైతే మనీలో లేవో, ఏవైతే మనీ టర్మ్స్లో లేవో అవన్నీ కన్సిడర్ చెయ్యదు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. కరెక్టేనా? ఓన్లీ మానిటరీ మాత్రమే కన్సిడర్ చేస్తామని మనం క్లియర్గా చెప్పినాము. మన యొక్క హార్డ్ వర్క్, నేను డిసిప్లిన్, నేను సెల్ఫ్ మోటివేట్, ఇవన్నీ నీకు అవసరం లేదు అకౌంటింగ్లో. జస్ట్ మానిటర్ టర్మ్స్ మాత్రమే చూసుకుంటావు, నాన్ మానిటరీని ఎక్స్క్లూడ్ చేస్తుంది. అదొక ఫస్ట్ లిమిటేషన్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అనేది పొజిషన్ ఆఫ్ బిజినెస్ అనేది ఆన్ ద డేకి, ఇందాకనే చెప్పినాం మనం, బ్యాలెన్స్ షీట్ అనేది ఆన్ ద డేకి ప్రొవైడ్ చేస్తుంది. కరెక్టా? ఆన్ ద డేకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నాట్ ఫర్ ఫ్యూచర్ డేట్, అంటే ఫ్యూచర్ డేట్కి ప్రొవైడ్ చెయ్యదు. ఇదొక లిమిటేషన్ ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి అనేది. తర్వాత
ఈ అకౌంటింగ్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. ఏది? మనీ ఏదైతే చేంజ్ అవుతుందో మనీ లెవెల్ చేంజెస్. మనీ లెవెల్ చేంజెస్ అంటే లైక్ ఇన్ఫ్లేషన్ జరుగుతుంది, ఓ మార్కెట్లో నాకు కాస్ట్ పెరిగింది, అవన్నీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అకౌంటింగ్ పాలసీస్ ఉంటాయి. సో అకౌంటింగ్ పాలసీస్ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. నేను ఒక పాలసీ యూజ్ చేస్తున్నాము, వే ఇంకొక పాలసీ యూజ్ చేయాల్సి వస్తుంది ఇంకొక దానికి, నాకు ఈవెంతో టూ బిజినెస్ వస్తున్నా అట్లాంటి కేసులు. నెక్స్ట్ అకౌంటింగ్ పాలసీ తర్వాత అకౌంటింగ్ ఎస్టిమేట్స్. సో అకౌంటింగ్ ఎస్టిమేట్స్ లో నాకు బేస్డ్ ఆన్ పర్సనల్ జడ్జిమెంట్ అనేది తీసుకుంటాము. ఎవరిది? పర్సనల్ జడ్జిమెంట్ ని బేస్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేషన్స్ అంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ నేను 5% అంట, ఇంకొకటి వచ్చి 10% అంటాడు. సో ప్యూర్లీ అండ్ ఎస్టిమేషన్ బేసెస్ ఉంటుంది. నెక్స్ట్ అకౌంటింగ్ పాలసీ అనేది సేమ్ ఐటమ్స్ ప్రాబిలిటీ అనేది యూజ్ అవుతుంది. ఇది లిమిటేషన్స్. నెక్స్ట్ వాట్ సర్వీసెస్ కెన్ బి చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొవైడెడ్ టు ద సొసైటీ. ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు సొసైటీకి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, సో ఈ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటెన్స్ అనేది డొమైన్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అండ్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఇంటర్ప్రిట్ చేయడంలో, మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయడంలో, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఇంటర్ప్రిట్ చేయడంలో అతను మంచిగా యూజ్ అయిపోతాడు. కరెక్టేనా? మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయడంలో అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఇంటర్ప్రిట్ చేయడంలో బాగా వర్క్ అయిపోతాడు. ఎవరు? రోల్ ఆఫ్ అకౌంటెంట్. కరెక్టేనా? రూల్ ఆఫ్ సార్ వాట్ సర్వీసెస్ కింద చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొవైడెడ్ టు ద సర్వీసెస్. ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు? సింపుల్, మనకు బాగా తెలుసు. మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ని మెయింటైన్ చేయడం అని చెప్పడము, లేదా స్టాట్ ఆడిట్ ని ప్రొవైడ్ చేయడము, లేదా ఇంటర్నల్ ఆడిట్ ని ప్రొవైడ్ చేయడము. తర్వాత థర్డ్ వచ్చి ఇంటర్నల్ ఆడిట్. తర్వాత టాక్సేషన్ కి సంబంధించి టాక్సేషన్ ప్రొవైడ్ చేయడము, లేదు మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము, లేదు ఫైనాన్షియల్ అడ్వైజెస్ ప్రొవైడ్ చేయడము ఆర్ అదర్ సర్వీసెస్. ఇవన్నీ ఏ ప్రొవైడ్ చేస్తాడు టు ద సొసైటీకి. సర్వీసెస్ అకౌంటెంట్ ప్రొవైడ్ చేస్తాడు. చార్టర్డ్ అకౌంటెంట్ స్పెసిఫిక్ గా అంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కి పాలసీ ఫిజికల్ ఫ్రేమింగ్ పాలసీ ఫ్రేమ్ చేయడానికి చార్టర్డ్ అకౌంటెంట్ ఎకనామిక్ గ్రోత్ కి యూజ్ అయిపోతాడు. ఇది థియరిటికల్ క్వశ్చన్స్ లో ఉన్నవి. సో సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ చాప్టర్ ఏ దాని గురించి డిస్కషన్ చేస్తుంది అంటే, సింపుల్ గా సమ్మరీ చూద్దాం. సో ఫస్ట్ మనం అకౌంటింగ్ డెఫినేషన్ చదవాలి ఎప్పుడైనా. అకౌంటింగ్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్స్ విచ్ ఆర్ అట్ లీస్ట్ ఫైనాన్షియల్ క్యారెక్టర్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ దేర్ ఆఫ్. అంటే సింపుల్ గా ఆర్ట్ అంటే స్కిల్స్. ఆర్ట్ అంటే స్కిల్స్. రికార్డింగ్ అంటే జర్నల్ రాయడము, బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ అని చెప్పినాము. జర్నల్ రాయడము ఆర్ సబ్సిడరీ బుక్ లో రాయడము. క్లాసిఫైయింగ్ అంటే స్పెసిఫిక్ ఏదైతే అయితే ఉందో దాని ప్రకారంగా చూసుకోవడము, ఇది లెడ్జర్. సమరైజింగ్ అంటే సమరైజ్ చేయడము ప్రెజెంటేషన్ దానికి సంబంధించి. మనీ అంటే ప్రజెంటేషన్ కరెన్సీ. ట్రాన్సాక్షన్ అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్. ఈవెంట్ అంటే ఈ రిజల్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అట్లీస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్యారెక్టర్ అంటే బిజినెస్ రిలేటెడ్ అండ్ అలా. ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ అంటే ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే పిఎన్ఎల్. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ అకౌంటింగ్ ప్రొసీజర్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టాప్ పార్ట్స్. ఒకటి జనరేటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, యూజింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఆబ్జెక్టివ్స్ వచ్చేసి సిస్టమేటిక్ గా రికార్డింగ్ చేయాలా, రిజల్ట్స్ ని ఫైనాన్షియల్ రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్ యొక్క రిజల్ట్స్ ని చూడాలా, ఫైనాన్షియల్ పొజిషన్ ని చూడాలా, ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాలా అండ్ సాల్వెన్సీ పొజిషన్ ని చెక్ చేసుకోవాలా. తర్వాత మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏమున్నాయి? మెజర్మెంట్, ఫోర్కాస్టింగ్, డెసిషన్ మేకింగ్, కంపారిజన్ అండ్ ఎవల్యూషన్, కంట్రోల్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బుక్ కీపింగ్ కి రెండు ఆబ్జెక్టివ్. ఒకటి కంప్లీట్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అసైన్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఆఫ్ బిజినెస్. సో ఫైనాన్షియల్ ఎఫెక్ట్ మాత్రమే చూస్తుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాదు. నెక్స్ట్ వేరియస్ సబ్ ఫీల్డ్స్ ఏమున్నాయి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. నెక్స్ట్ వేరియస్ యూజర్స్ ఎవరెవరు ఉంటారు? ఇన్వెస్టర్స్, లెండర్స్, కస్టమర్స్, పబ్లిక్ ఎంప్లాయీస్, సప్లయర్, గవర్నమెంట్, మేనేజ్మెంట్. నెక్స్ట్ అకౌంటింగ్ అనేది క్లోజ్లీ రిలేటెడ్ విత్ several other disciplines and thus to acquire a good knowledge in accounting one should conversant with relevant portions of such discipline. అకౌంటెంట్ వాళ్ళు
education, training, analytical mind, and experience in best qualified to provide multiple need-based services. Multiple need-based services. ఏముంటాయి multiple అంటే not only matter relating to taxation, costing management, financial layout, complete legislation procedure ఇట్లాంటివన్నీ ఎక్కువ ప్రొవైడ్ చేసేస్తాడు అకౌంటెంట్ వాళ్ళకి సంబంధించి. ఇది ఫస్ట్ చాప్టర్కి సంబంధించి ఎంసీక్యూస్ 12 ఫార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో నెక్స్ట్ దానిలో నెక్స్ట్ చాప్టర్కి సంబంధించి చూసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ listening.